ఇథియోపియాలో ప్రధాని మోడీకి దక్కిన అపూర్వ గౌరవం వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? సాధారణంగా పాశ్చాత్య దేశాల నేతలకు దక్కే ఇటువంటి రెడ్ కార్పెట్ మర్యాదలు ఇప్పుడు ఒక భారతీయ ప్రధానికి దక్కడం అనేది భారతదేశం యొక్క పెరుగుతున్న గ్లోబల్ పవర్ కి నిదర్శనం. ఇది కేవలం దౌత్య పర్యటన మాత్రమే కాదు, ఇది చైనా సామ్రాజ్యవాదానికి భారత్ ఇస్తున్న గట్టి సమాధానం. చాలా మందికి తెలీదు, భారత్ ఇథియోపియా బంధం నిన్న మొన్నటిది కాదు. 2000 ఏళ్ల క్రితం అక్షుమైట్ సామ్రాజ్యంతో మనం చేసిన వ్యాపారం నుంచి 16వ శతాబ్దంలో గోవా నుండి సైన్యాన్ని పంపి ఇథియోపియాని కాపాడిన వీరగాథల వరకు రెండు దేశాల మధ్య అవినాభావ సంబంధం ఉంది. అసలు ఆ రోజు భారత్ నుండి 400 సైనికులు వెళ్లి యుద్ధం చేసి ఉండకపోయినట్లయితే ఈ రోజు ప్రపంచంలో అసలు ఇథియోపియా అనే దేశమే ఉండేది కాదని ఎంతమందికి తెలుసు? ఇథియోపియా నుండి బానిసగా వచ్చిన ఒక వ్యక్తి భారతదేశంలో మొఘల్ చక్రవర్తులను గడగడలాడించిన మలిక్ అంబర్గా ఎలా మారాడు? ఆఫ్రికా ప్రజలు చైనా వద్దు, భారత ముద్దు అని ఎందుకు అంటున్నారు? మోడీ, నువ్వే మా పెద్దన్నవి, భారత నాయకత్వంలో మేమంతా కలిసి పనిచేయడానికి సిద్ధమని ఇథియోపియా నాయకులు ఎందుకు అంటున్నారు? భారత ఇథియోపియా పర్యటన వెనుక మనకు తెలియని చాలా రహస్యాలు ఉన్నాయి. ఈ అరుదైన సమాచారం మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ప్రధాని నరేంద్ర మోడీ జోర్డాన్ పర్యటన పూర్తి చేసుకున్న తర్వాత ఆఫ్రికా దేశమైన ఇథియోపియా చేరుకున్నారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఇథియోపియాను సందర్శించడం ఇదే తొలిసారి. ఇథియోపియా ప్రధానమంత్రి అహ్మద్ అలీ స్వయంగా ప్రధానమంత్రి మోడీ గారిని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వచ్చారని మీరు ఇప్పటికే విని ఉంటారు. విమానాశ్రయం నుంచి హోటల్కి వెళ్లే సమయంలో ప్రధాని అబీ అహ్మద్ తానే స్వయంగా కారు నడుపుతూ మోదీని తీసుకెళ్లారు. మార్గమధ్యంలో ముందస్తు ప్రణాళికలో లేని సైన్స్ మ్యూజియం మరియు ఫ్రెండ్షిప్ పార్కులను ఆయనకు చూపించారు. ప్రోటోకాల్ ప్రకారం ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలకు మాత్రమే వెళ్ళాలి. కానీ ప్రధాని అబీ అహ్మద్ అప్పటికప్పుడు తన ప్లాన్ మార్చుకొని మోడీకి తన నగరంలోని అభివృద్ధిని చూపించారు. సైన్స్ మ్యూజియం ద్వారా ఇథియోపియా సాధించిన సాంకేతిక పురోగతిని మోదీకి స్వయంగా వివరించారు. ప్రకృతి ఒడిలో కాసేపు ఇద్దరు నేతలు ఏకాంతంగా చర్చలు జరుపుతూ నడిచారు. ఇది ఇద్దరు నేతల మధ్య ఉన్న గాఢమైన స్నేహాన్ని మరియు పరస్పర గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. 2023 సెప్టెంబర్లో న్యూఢిల్లీలో జరిగిన G20 సదస్సు ప్రధాని మోడీ మరియు ఇథియోపియా ప్రధాని అబీ అహ్మద్ మధ్య సంబంధాలలో ఒక చారిత్రాత్మక మలుపు. ఆ సమయంలో జరిగిన చర్చలు మరియు సంఘటనలే నేడు మనం చూస్తున్న బలమైన వ్యూహాత్మక బంధానికి పునాది వేశాయి. G20 సదస్సులో మోదీ సాధించిన అతిపెద్ద విజయం ఆఫ్రికన్ యూనియన్ని చేర్చడానికి తెర వెనక మంత్రాంగం నడిపి ఎట్టకేలకు అన్ని దేశాలను ఒప్పించి G20లో స్థానం కల్పించడం. ఈ నిర్ణయం ప్రకటించిన వెంటనే మోడీ స్వయంగా వెళ్లి ఇథియోపియా ప్రధాన కార్యాలయం ఉన్న అడిస్ అబాబా ప్రతినిధులను ఆలింగనం చేసుకున్నారు. దీనిపై అబీ అహ్మద్ స్పందిస్తూ భారత్ ఆఫ్రికా ఖండం యొక్క ఆత్మగౌరవాన్ని ప్రపంచ వేదికపై నిలబెట్టింది అని ప్రశంసించారు. G20 సదస్సు సందర్భంగా ఇరువురు నేతలు ప్రత్యేకంగా సమావేశమై అనేక కీలక అంశాలపై చర్చించారు. పెట్టుబడులు, ఇథియోపియాలో భారత కంపెనీల ఉనికిని పెంచడం, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, భారతదేశం సాధించిన యూపీఐ మరియు ఇతర డిజిటల్ విజయాలని ఇథియోపియాలో అమలు చేయడం, రక్షణ సహకారం, చైనా ఉనికిని తట్టుకోవడానికి రెండు దేశాల మధ్య సైనిక సహకారాన్ని పెంచుకోవడం. ఆ భేటీలో మోడీ ఒక కీలకమైన మాట అన్నారు: అభివృద్ధి చెందుతున్న దేశాల సమస్యలను పరిష్కరించకుండా ప్రపంచం ముందుకు సాగలేదు అని. ఇథియోపియా ప్రధాని ఈ మాటలకు ఎంతగానో ప్రభావితులయ్యారు. చైనా అప్పుల ఊబిలో చిక్కుకున్న ఆఫ్రికా దేశాలకు భారత్ ఒక నమ్మకమైన సోదరుల్లా కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు. G20 సమయంలోనే ఇథియోపియాని బ్రిక్స్ కూటంలోకి చేర్చడానికి భారత్ పూర్తి మద్దతు ప్రకటించింది. దీని ఫలితంగానే జనవరి 2024 నుండి ఇథియోపియా బ్రిక్స్లో అధికారికంగా సభ్యత్వం పొందింది. ఇది ఇథియోపియాకి అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక పెద్ద గెలుపు. G20 వేదికపై అబీ అహ్మద్ని మోదీ సాదరంగా ఆహ్వానించిన తీరు ఆ దేశ ప్రజల్లో భారత్ పట్ల విపరీతమైన ప్రేమను పెంచింది. అదే ప్రేమను మనం ఇప్పుడు ఆయన పర్యటనలో చూస్తున్నాం. ప్రధాని అబీ అహ్మద్ స్వయంగా కారు నడపడం నుండి పార్లమెంటులో స్టాండింగ్ ఓవేషన్ వరకు అన్నీ ఆ రోజు ఢిల్లీలో మొదలైన బంధానికి ప్రతిరూపాలే. భారత్లో జరిగిన G20 సమావేశాల తర్వాత 2025లో బ్రెజిల్లో జరిగిన G20 సమావేశాల్లో వీరిద్దరూ మళ్లీ కలుసుకున్నారు.
అయితే ఆ సమావేశంలోనే ప్రధాని అబీ అహ్మద్ అత్యంత సాధారణంగా పట్టుబట్టి ప్రధాని మోడీని తన దేశానికి ఆహ్వానించారు. సాధారణంగా దౌత్యపరమైన ఆహ్వానాలు రాయబార కార్యాలయాల ద్వారా జరుగుతాయి. కానీ ఈ సమావేశంలో ప్రధాని అబీ అహ్మద్ మోదీతో మాట్లాడుతూ భారతదేశం మాకు చేస్తున్న సహాయానికి కృతజ్ఞతలు చెప్పడానికి ఇథియోపియా ప్రజలు ఎదురు చూస్తున్నారు, మీరు తప్పకుండా మా దేశానికి రావాలి అని స్వయంగా ఆహ్వానించారు. ఇథియోపియా బ్రిక్స్లో చేరిన తర్వాత ఆ కూటమిలో భారత్ ఇథియోపియాకి ఒక బలమైన రక్షణ కవచంలా నిలిచింది. చైనా యొక్క ఆర్థిక ఒత్తిడి పెరుగుతున్న తరుణంలో ఇథియోపియాకి భారత్ వంటి నిబద్ధత కలిగిన మిత్రుడు అవసరమని అబీ అహ్మద్ గుర్తించారు. చైనా నాయకులు కూడా ఇథియోపియాని సందర్శిస్తుంటారు. కానీ భారత్ ఇచ్చే గౌరవం మరియు సమానత్వం చైనా నుండి దక్కదు. అందుకే ఆయన మోడీ పర్యటనను ఒక చారిత్రక అవసరంగా భావించారు. మోడీ తన స్పీచ్లో ఆఫ్రికా ప్రాధాన్యత గురించి వివరించినప్పుడు ఇథియోపియా ప్రధాని ఎంతో ప్రభావితులయ్యారు. ప్రధాని మోడీ తన ఆఫ్రికా ఫస్ట్ విధానం గురించి వివరిస్తూ భారత్ ఎప్పుడూ ఆఫ్రికాను కేవలం ఒక మార్కెట్గా చూడదు, ఒక నమ్మకమైన భాగస్వామిగా చూస్తుంది అని చెప్పిన మాటలు అబీ అహ్మద్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సాన్నిహిత్యమే మనకు ఇప్పుడు అడిస్ అబాబాలో కనిపించింది. అబీ అహ్మద్ స్వయంగా కారు డ్రైవింగ్ చేయడం అనేది ఆ రోజు G20లో కుదిరిన ఆత్మీయతకు కొనసాగింపు మాత్రమే. ఇథియోపియా ప్రభుత్వం ప్రధాని మోడీకి తమ దేశపు అత్యున్నత పురస్కారం గ్రేట్ ఆనర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియాని ప్రదానం చేసింది. ఆ గౌరవాన్ని అందుకున్న మొట్టమొదటి ప్రపంచ నేత మోడీయే కావడం విశేషం. ఈ పురస్కారాన్ని స్వీకరించిన అనంతరం మోడీ మాట్లాడుతూ, ఈ గౌరవం నాకు మాత్రమే కాదు, 140 కోట్ల మంది భారతీయులకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. శతాబ్దాలుగా ఇథియోపియా అభివృద్ధిలో భాగస్వాములైన భారతీయ ఉపాధ్యాయులు మరియు ప్రవాసులకు దీనిని అంకితం చేస్తున్నాను అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇంతమంది అగ్రనేతలు ఉండగా ఇథియోపియా ఆ అవార్డుతో మోడీ గారినే ఎందుకు సత్కరించింది? దీనికి చాలా పెద్ద కారణమే ఉంది. గత 20 ఏళ్లుగా ఆఫ్రికన్ యూనియన్ G20లో శాశ్వత సభ్యత్వం కోసం ప్రయత్నిస్తోంది. కానీ అమెరికా, యూరప్ వంటి అభివృద్ధి చెందిన దేశాలు దీనిపై పెద్దగా ఆసక్తి చూపలేదు. 2023లో భారత్ G20 అధ్యక్ష బాధ్యతలు చేపట్టగానే వసుదైవ కుటుంబకం నినాదంతో ఆఫ్రికాకి సభ్యత్వం కల్పించడాన్ని తన ప్రథమ ప్రాధాన్యతగా పెట్టుకుంది. మోడీ కేవలం ప్రతిపాదన చేసి ఊరుకోలేదు. G20 సభ్య దేశాల అధినేతలందరికీ ఆయన వ్యక్తిగతంగా లేఖలు రాశారు. ప్రపంచ జనాభాలో 18% ఉన్న ఆఫ్రికా ఖండాన్ని పక్కన పెట్టి మనం ప్రపంచ భవిష్యత్తు గురించి చర్చించలేము అని ఆయన బలంగా వాదించారు. ఏకాభిప్రాయం సాధించడానికి చైనా, అమెరికా వంటి విరుద్ధ భావజాలం ఉన్న దేశాలను కూడా ఒప్పించడంలో మోడీ విజయం సాధించారు. 2023 సెప్టెంబర్లో ఢిల్లీలో జరిగిన G20 సదస్సు ప్రారంభోత్సవంలోనే మోడీ ఒక అనూహ్యమైన పని చేశారు. ఆయన ఆఫ్రికన్ యూనియన్ చైర్మన్ను పిలిచి G20 శాశ్వత సభ్యునిగా తన సీట్లో కూర్చోమని కోరారు. ఆ సమయంలో మోడీ ఆయన్ని ఆలింగనం చేసుకున్న దృశ్యం ఆఫ్రికా ఖండం మొత్తం టీవీల్లో చూసింది. అది వారి ఆత్మగౌరవాన్ని శిఖర స్థాయికి తీసుకెళ్లింది. ఈ పరిణామం వల్ల ఆఫ్రికా దేశాలు భారత్ని తమకు అత్యంత సన్నిహిత మిత్రుడిగా మరియు గ్లోబల్ సౌత్ ప్రతినిధిగా చూడడం ప్రారంభించాయి. ఈ కారణాల చేతనే ఇథియోపియా ఎంపీలు మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడు ఆఫ్రికా దేశాలు ప్రపంచ ఆర్థిక విధానాలు, వాతావరణ మార్పులు మరియు అప్పుల సంక్షోభంపై చర్చల్లో సమాన హోదాలో పాల్గొనగలవు. ఐరోపా సమాఖ్య తర్వాత G20లో చేరిన రెండవ ప్రాంతీయ కూటమిగా AU నిలిచింది. ఆఫ్రికాకు ఆపదలో మరియు అవసరంలో ఆదుకునేది పశ్చిమ దేశాలు కాదని, భారత్ అని వారు నమ్ముతున్నారు. ఆఫ్రికన్ యూనియన్ ప్రధాన కార్యాలయం ఇథియోపియా రాజధానిలోనే ఉంది. కాబట్టి AUకు దక్కిన గౌరవం నేరుగా ఇథియోపియాకి దక్కిన గౌరవంగా వారు భావిస్తారు. ఆఫ్రికా గలం G20లో వినబడడం వల్ల చైనా వంటి దేశాల ఏకపక్ష అప్పుల విధానాలకు వ్యతిరేకంగా వారు ఇప్పుడు గట్టిగా పోరాడగలరు. ఇథియోపియా ఆఫ్రికాలో రెండవ అత్యధిక జనాభా కలిగిన దేశం. వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ. ఆఫ్రికా దౌత్యానికి కేంద్రమైన ఆఫ్రికన్ యూనియన్ ప్రధాన కార్యాలయం ఇక్కడే ఉంది. అంటే ఇక్కడ కూర్చొని మొత్తం ఆఫ్రికాను నియంత్రించవచ్చు. ఆఫ్రికా ఖండంలోని 54 దేశాల్లో 52 దేశాల్లోకి చైనా ఏదో ఒక విధంగా చొచ్చుకుపోయింది. చైనా ఈ దేశాలను అప్పుల ఊబిలో పడేసింది. కానీ ఆఫ్రికా దేశాలు త్వరగా చైనా చురకత్తి నుండి బయటపడాలని చూస్తున్నాయి. ఇప్పుడు వారందరికీ భారత్ అత్యుత్తమ ప్రత్యామ్నాయంగా మారుతోంది. భారత్ అందరికీ సమానత్వం మరియు గౌరవం ఇస్తోంది. చైనాలాగా వారిని బానిసలుగా మార్చాలని భారత్ చూడడం లేదు. చైనా ఆఫ్రికాలో రోడ్లు, రైల్వేలు మరియు వంతెనలను నిర్మిస్తోంది. చైనా కంపెనీలు తమతో పాటు వేలాది మంది చైనీస్ కార్మికులను తీసుకువస్తారు. దీనివల్ల స్థానిక ఇథియోపియన్ యువతకు ఉపాధి దక్కదు.
పని పూర్తయ్యాక చైనా కార్మికులు వెళ్ళిపోతారు. ఆ యంత్రాలను ఎలా నడపాలో లేదా రిపేర్ చేయాలో స్థానికులకు తెలియదు. ఈ ప్రాజెక్టుల కోసం ఇచ్చిన అప్పులు తీర్చలేక చాలా దేశాలు తమ భూములను లేదా పోర్టులను చైనాకు వదులుకోవాల్సి వస్తోంది. ప్రధాని మోడీ ప్రసంగంలో చెప్పిన ఆఫ్రికా స్కిల్ మల్టిప్లయర్ దీనికి పూర్తి భిన్నమైనది. ఈ పథకం యొక్క అతిపెద్ద లక్ష్యం 10 లక్షల మంది మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ ఇవ్వడం. భారత్ నేరుగా లక్షలాది మందికి శిక్షణ ఇచ్చే బదులు నైపుణ్యం కలిగిన శిక్షకులను తయారు చేస్తోంది. ఈ 10 లక్షల మంది శిక్షకులు తిరిగి ఆఫ్రికాలోని తమ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ కోట్లాది మంది యువతకు ఉపాధి నైపుణ్యాలను నేర్పిస్తారు. అందుకే దీన్ని మల్టీప్లేయర్ అని పిలుస్తారు. భారత్ అక్కడ ఫ్యాక్టరీ పెడితే అందులో పనిచేసేది స్థానిక ఇథియోపియన్లే. వారికి భారత్ శిక్షణ ఇస్తోంది. భారత్ కేవలం రోడ్డు వేసి వెళ్ళదు, ఆ రోడ్డును ఎలా వేయాలో, ఆ టెక్నాలజీని ఎలా వాడాలో నేర్పిస్తుంది. తద్వారా భారత్ వెళ్ళిపోయినా ఆ దేశ యువత తమ దేశాన్ని నిర్మించుకోగలరు. భారత్ తనను తాను పెద్దన్నగా కాకుండా ఒక భాగస్వామిగా చూసుకుంటుంది. ఇథియోపియాలో చైనా నిర్మించిన అడీస్ అబాబా జిబోటి రైల్వే ప్రాజెక్టును తీసుకోండి. దీని నిర్వహణ కోసం ఇప్పటికీ చైనీస్ సిబ్బందిపైనే ఆధారపడాల్సి వస్తోంది. కానీ భారత్ నిర్మించిన షుగర్ ఫ్యాక్టరీలు, టెక్స్టైల్ పార్కుల్లో వేలాది మంది స్థానిక ఇథియోపియన్లు మేనేజర్లుగా, ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. చైనా ఆఫ్రికాలో అడుగుపెట్టినప్పుడు తనతో పాటు వందలాది మంది కార్మికులను తెస్తుంది. కానీ భారత్ అడుగుపెట్టినప్పుడు తనతో పాటు నైపుణ్యాన్ని తెస్తుంది. చైనా వంతెనలు కడితే భారత్ మనుషులను నిర్మిస్తుంది. అందుకే ఇవాళ ఇథియోపియా పార్లమెంటులో భారత జెండా సగర్వంగా ఎగురుతోంది. చాలా కాలంగా ఆఫ్రికా దేశాలు కేవలం ముడి పదార్థాలను ఎగుమతి చేస్తున్నాయి. కానీ ఈ పథకం ద్వారా స్థానిక యువతకు తయారీ రంగం, ఐటీ, అగ్రికల్చర్, టెక్నాలజీలో శిక్షణ ఇస్తారు. దీనివల్ల ఆఫ్రికాలోనే వస్తువుల తయారీ జరిగి అక్కడి ప్రజలకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. ఇథియోపియా పార్లమెంటులో మోడీ ఈ పథకం గురించి చెప్పినప్పుడు అక్కడి ఎంపీలు చప్పట్లతో స్వాగతించారు. ఎందుకంటే ఆఫ్రికా జనాభాలో సగానికి పైగా 25 ఏళ్లలోపు యువతే ఉన్నారు. వారికి ఆయుధాల కంటే, అప్పుల కంటే నైపుణ్యం ఎంతో అవసరమని భారత్ గుర్తించింది. గత కొన్నేళ్లలో పీఎం మోడీ ఇథియోపియా, ఘనా, నమీబియా, నైజీరియా, టాంజానియా, కెన్యా, రువాండా, ఉగాండా వంటి దేశాలను సందర్శించారు. విదేశాంగ మంత్రి జైశంకర్ గారు కూడా ఈ దేశాల్లో పర్యటించారు. ఒకప్పుడు ఆఫ్రికాని హోప్లెస్ కాంటినెంట్ అనేవారు. కానీ ఇప్పుడు అదే ఆఫ్రికా హోప్ఫుల్ కాంటినెంట్గా మారుతూ ఉంది. సహజ వనరులతో నిండి ఉంది. ఇది ఒక ఎదుగుతున్న మార్కెట్. ఇక్కడ యువ జనాభా అత్యధికం. అందుకే ఆఫ్రికా భారత్కి అత్యంత కీలకం. ఇథియోపియా ఆర్థిక వ్యవస్థలో భారతీయ కంపెనీల పాత్ర చాలా కీలకం. చైనా రోడ్లు, రైల్వేలు వంటి భారీ మౌలిక సదుపాయాలపై దృష్టి పెడితే భారతీయ కంపెనీలు ఉపాధి కల్పన, ఎంప్లాయ్మెంట్ జనరేషన్, స్థానిక తయారీ, లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో బలంగా ఉన్నాయి. ఇథియోపియాలో వేలాది ఎకరాల్లో భారతీయ సంస్థలు వాణిజ్య పంటలు పండిస్తున్నాయి. ముఖ్యంగా పంచదార మిల్లుల ఏర్పాట్లో భారత్ సహాయం చేస్తోంది. ఇథియోపియాని ఆఫ్రికా వస్త్ర కేంద్రంగా మార్చడంలో భారతీయ కంపెనీలది ప్రధాన పాత్ర. అనేక అంతర్జాతీయ బ్రాండ్ల దుస్తులు అక్కడ భారతీయ ఫ్యాక్టరీల్లోనే తయారవుతున్నాయి. భారత్కు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీలు అక్కడ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసి తక్కువ ధరకే మందులను ఉత్పత్తి చేస్తున్నాయి. ఇథియోపియాలో భారతీయ పెట్టుబడుల మొత్తం విలువ సుమారు $5 బిలియన్ దాటిపోయింది. అంటే 40,000 కోట్ల పైచిలుకు. వీటిలో దాదాపు $3 బిలియన్ విలువైన ప్రాజెక్టులు ఇప్పటికే అమల్లో ఉన్నాయి. భారత ప్రభుత్వం కేవలం ప్రైవేట్ కంపెనీలనే కాకుండా ఇథియోపియా ప్రభుత్వానికి కూడా తక్కువ వడ్డీతో అప్పులు ఇస్తోంది. ఉదాహరణకి విద్యుత్ సరఫరా లైన్ల నిర్మాణం, చక్కెర కర్మాగారాల ఆధునీకరణ, వ్యవసాయ యాంత్రీకరణ కోసం భారత్ ఆర్థిక సహాయం అందిస్తోంది. ప్రధాని మోడీ 2025 పర్యటనలో ఈ పెట్టుబడులను మరింత సులభతరం చేయడానికి బిజినెస్ కౌన్సిల్ ఏర్పాటుపై చర్చలు జరిపారు. ఇది భారతీయ స్టార్టప్లకు కూడా ఇథియోపియా మార్కెట్లోకి ప్రవేశించడానికి దారి చూపుతుంది. ఇథియోపియాలో సుమారు 650కి పైగా భారతీయ కంపెనీలు వివిధ రంగాల్లో తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. ఇథియోపియాను ఆఫ్రికా యొక్క టెక్స్టైల్ హబ్గా మార్చడంలో భారతీయ కంపెనీలు ముందున్నాయి. అరవింద్ లిమిటెడ్,
ఇది అడిస్ అబాబా సమీపంలోని పారిశ్రామిక పార్కుల్లో భారీ వస్త్ర తయారీ యూనిట్ని కలిగి ఉంది. రేమండ్ వీరు అక్కడ షూటింగ్స్ మరియు గార్మెంట్స్ తయారీలో పెట్టుబడులు పెట్టారు. కనోరియా ఆఫ్రికా టెక్స్టైల్స్ ఇథియోపియాలో డెనిమ్ బట్టలను తయారు చేసే ప్రధాన సంస్థల్లో ఇది ఒకటి. ఇథియోపియాలో విద్యుత్ గ్రిడ్లు, పారిశ్రామిక ప్రాజెక్టుల నిర్మాణంలో భారతీయ ఇంజనీరింగ్ కంపెనీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. కేఈసీ ఇంటర్నేషనల్ విద్యుత్ సరఫరా లైను నిర్మించడంలో వీరు చురుగ్గా ఉన్నారు. కల్పతరు పవర్ ట్రాన్స్మిషన్ దేశవ్యాప్తంగా విద్యుత్ నెట్వర్క్ను విస్తరించడానికి వీరు అనేక ప్రాజెక్టులను చేపట్టారు. లక్కీ ఎక్స్పోర్ట్స్ చక్కెర కర్మాగారాల నిర్మాణం మరియు వ్యవసాయ యంత్రాల సరఫరాలో వీరు ప్రముఖులు. టాటా మోటార్స్ వాణిజ్య వాహనాలు మరియు బస్సుల సరఫరాలో వీరు దశాబ్దాలుగా అక్కడే ఉన్నారు. అశోక్ లేయాండ్ ఇథియోపియా రవాణా రంగానికి అవసరమైన ట్రక్కులు మరియు బస్సులను వీరు అందిస్తున్నారు. బజాజ్ ఆటో ఇథియోపియా వీధుల్లో కనిపించే 3 వీలర్స్లో అత్యధికం బజాజ్ కంపెనీవే. ఇక జైదూస్ కదీలా స్థానికంగా మందుల తయారీ మరియు పంపిణీలో వీరు పెట్టుబడులు పెట్టారు. సిప్లా అండ్ సన్ ఫార్మా ఇవి నేరుగా ఫ్యాక్టరీలు కాకపోయినా భారీ స్థాయిలో మందులను ఎగుమతి చేస్తూ అక్కడి ఆరోగ్య వ్యవస్థలో భాగస్వాములు అవుతున్నారు. ఎస్ఎన్పి ఎనర్జీ వ్యవసాయ మరియు ఇంధన రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఏషియన్ పెయింట్స్ మరియు కోటింగ్స్ తయారీలో అక్కడ మంచి మార్కెట్ వాటాను కలిగి ఉంది. ఈ కంపెనీలన్నీ ఇథియోపియాలో ఎందుకు పెట్టుబడులు పెడుతున్నాయి? తక్కువ కూలీ, ఆఫ్రికాలో శ్రమశక్తి తక్కువ ధరకు దొరుకుతుంది. విద్యుత్ సౌకర్యం ఇథియోపియాలో విద్యుత్ ఛార్జీలు ప్రపంచంలోనే అత్యంత తక్కువలో ఉన్నాయి. పన్ను మినహాయింపులు భారతీయ కంపెనీలకు ఇథియోపియా ప్రభుత్వం 10 ఏళ్ల వరకు కార్పొరేట్ పన్ను మినహాయింపులు ఇస్తోంది. అమెరికా, యూరప్ మార్కెట్లు ఇథియోపియాలో తయారైన వస్తువులకు అమెరికా మరియు ఐరోపా దేశాలకు సుంకం లేకుండా ఎగుమతి చేసే అవకాశం ఉంది. ఈ పర్యటనలో మొత్తం 8 కీలక ఒప్పందాలు కుదిరాయి. వీటిలో భారతదేశానికి అత్యంత లాభదాయకమైనవి అప్పుల పునర్వ్యవస్థీకరణ, డెట్ రీస్ట్రక్చరింగ్. చైనా డెట్ ట్రాప్ నుండి ఇథియోపియాను రక్షించడానికి భారత్ తన వంతు సహకారాన్ని అందిస్తానని హామీ ఇచ్చింది. ఇది ఆఫ్రికాలో చైనా ప్రభావాన్ని తగ్గించడానికి ఒక వ్యూహాత్మక విజయం. డిజిటల్ విప్లవం ఇథియోపియాలో యూపీఐ మరియు డేటా సెంటర్ల ఏర్పాటుకి ఒప్పందాలు జరిగాయి. దీనివల్ల భారతీయ ఫిన్టెక్ కంపెనీలకు పెద్ద మార్కెట్ లభిస్తుంది. పెట్టుబడుల పెరుగుదల ఇప్పటికే ఉన్న $5 బిలియన్ పైగా పెట్టుబడులను మరింత పెంచడానికి బిజినెస్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. యుఎన్ శాంతి పరిరక్షణ ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ కార్యకలాపాల శిక్షణలో పరస్పర సహకారం కోసం ఒప్పందం అనగా పీస్ మేకింగ్ ఆపరేషన్లో కలిసి పనిచేస్తారు. కస్టమ్స్ సహకారం అక్రమ రవాణాను అరికట్టడానికి మరియు వాణిజ్యాన్ని సులభతరం చేయడానికి కస్టమ్స్ విషయాల్లో పరస్పర పరిపాలనా సహాయాన్ని అందించుకుంటారు. స్కాలర్షిప్లు ఇథియోపియా విద్యార్థుల కోసం భారత్ సాంస్కృతిక సంబంధాల మండలి ICCR ఇచ్చే స్కాలర్షిప్లను రెట్టింపు చేశారు. మహాత్మాగాంధీ హాస్పిటల్ అడిస్ అబాబాలోని మహాత్మాగాంధీ ఆసుపత్రిలో మాతా శిశు సంరక్షణ మరియు నవజాత శిశువుల చికిత్సా విభాగాలను ఆధునీకరించడానికి భారత్ సహాయం చేస్తోంది. ఇక ఒక డిఫెన్స్ ఎక్స్పర్ట్ కోణం నుండి చూస్తే ఇథియోపియాతో భారత్ బలపరుచుకున్న బంధం చైనా యొక్క జిబౌతి చెక్మేట్కి అత్యంత తెలివైన మరియు శక్తివంతమైన కౌంటర్ చెక్మేట్. జిబౌతి అనేది రెడ్ సీ ద్వారం వద్ద ఉన్న చిన్న దేశం. ఇక్కడ చైనా తన మొట్టమొదటి విదేశీ సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంది. జిబౌటి నుండి హిందూ మహాసముద్రం మరియు సుయాజ్ కెనాల్ వాణిజ్య మార్గాలను నియంత్రిస్తోంది చైనా. ఇథియోపియాకి సముద్ర తీరం లేకపోయినప్పటికీ జిబౌతి ఆర్థిక వ్యవస్థ 90% ఇథియోపియా వాణిజ్యంపైనే ఆధారపడి ఉంది. భారత్ ఇథియోపియాతో చేతులు కలపడం ద్వారా చైనా ఉన్నటువంటి జిబౌతిని ఆర్థికంగా మరియు రాజకీయంగా ఇథియోపియా ద్వారా ప్రభావితం చేసే అవకాశం భారత్కి దక్కుతుంది. జిబౌతిలో చైనా సైనిక ఉనికిని ఎదుర్కోవడానికి భారత్కి ఆ ప్రాంతంలో ఒక బలమైన మిత్రుడు కావాలి. ఇథియోపియా భారత్కి ఆ స్ట్రాటజిక్ డెప్త్ని అందిస్తోంది. ఇథియోపియాతో రక్షణ ఒప్పందాల ద్వారా భారత్ అక్కడ నిఘా మరియు ఇంటెలిజెన్స్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది చైనా కదలికలను ముందే పసిగట్టడానికి సహాయపడుతుంది. జిబౌతి పోర్టులో చైనా పెత్తనాన్ని తగ్గించడానికి భారత్ ఇప్పుడు ఇథియోపియాను ఇతర పోర్టులు ఉదాహరణకి కెన్యాలోని లాము పోర్ట్, సొమాలియాలోని బెర్బరా పోర్టు వైపు మళ్లించే ప్రయత్నాలకు సహకరిస్తోంది. దీనివలన చైనా నియంత్రణలో ఉన్న జిబౌటి పోర్టుపై ఇథియోపియా ఆధారపడడం తగ్గుతుంది. రక్షణ పరిభాషలో చెప్పాలంటే చైనా ఒక చెస్ బోర్డు మీద ఒక కోటను జిబౌటిలో పెడితే భారత్ రాజు లాంటి ఇథియోపియాను తన వైపుకు తిప్పుకుంది. దీనివల్ల చైనా కోట ఎంత బలంగా ఉన్నా అది ఒంటరి అయిపోతుంది. మోడీ పర్యటన ఈ ప్రాంతంలో చైనా యొక్క స్ట్రింగ్ ఆఫ్ ప్యూల్స్ వ్యూహానికి ఒక బలమైన నెక్లెస్ ఆఫ్ డైమండ్స్తో సమాధానం చెప్పింది. ఇథియోపియాలోని సైనిక విద్యా సంస్థల్లో
భారత సైనిక అధికారులు శిక్షణ ఇస్తున్నారు. ఇది రెండు దేశాల సైన్యాల మధ్య లోతైన అవగాహనను పెంచుతుంది. భారత్ ఇప్పుడు తన LCA తేజస్, బ్రహ్మోస్ క్షిపణులు మరియు ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను ఇథియోపియాకి ఆఫర్ చేస్తోంది. ఇథియోపియా సైన్యం భారతీయ ఆయుధాలపై మరియు శిక్షణపై ఆధారపడితే ఆ ప్రాంతంలో చైనా యొక్క సైనిక సాంకేతికత పట్టు కోల్పోతుంది. భారత్ మరియు పాశ్చాత్య దేశాల మద్దతుతో ఇథియోపియా తన అప్పులను తీర్చుకోగలిగితే చైనా ఆ దేశ ఆస్తులను స్వాధీనం చేసుకునే అవకాశం ఉండదు. అనగా రైల్వేలు మరియు పోర్టులను చైనా స్వాధీనం చేసుకోలేదు. ఎలాగైతే శ్రీలంకలో హంబన్టోట పోర్టును చేసుకుందో అలా సాధ్యం కాదు. తద్వారా ఆ ప్రాంతంలో చైనా ప్రాబల్యం సహజంగానే తగ్గుతుంది. ఇథియోపియా పర్యటనలో జరిగిన అత్యంత భావోద్వేగపూరితమైన మరియు దౌత్యపరమైన ప్రాముఖ్యత కలిగిన ఘట్టం ఇదే. ఆఫ్రికా గడ్డపై వందే మాతరం ప్రతిధ్వనించడం మరియు దానికి ప్రధాని మోడీ ప్రతిస్పందించిన తీరు ప్రపంచవ్యాప్తంగా భారతీయుల మనసు గెలుచుకుంది. ప్రధాని మోడీ గౌరవార్థం అడీస్ అబాబాలో ఏర్పాటు చేసిన అధికారిక విందులో ఇథియోపియాకు చెందిన స్థానిక గాయకులు అత్యంత స్పష్టమైన ఉచ్చారణతో వందే మాతరం ఆలపించారు. ఆ పాట విన్న వెంటనే మోడీ ముఖంలో ఆశ్చర్యం, ఆనందం కనిపించాయి. ఆయన చిరునవ్వుతో లయబద్ధంగా చప్పట్లు కొడుతూ ఆ పాటను పూర్తిగా ఆస్వాదించారు. ఒక విదేశీ గడ్డపై, ముఖ్యంగా ఆఫ్రికా దేశంలో మన జాతీయ గేయం వినిపించడం అనేది భారతీయ సంస్కృతి మరియు గౌరవం ప్రపంచవ్యాప్తంగా ఎంతగా విస్తరించాయో చెప్పడానికి నిదర్శనం. భారతదేశంలో వందే మాతరం పాడడంపై కొన్నిసార్లు రాజకీయ వివాదాలు లేదా చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇథియోపియాలో ముస్లిం జనాభా గణనీయంగా 35%కి పైగా ఉంది. అయినప్పటికీ వారు ఈ పాటను ఒక మతపరమైన కోణంలో కాకుండా భారతదేశం పట్ల తమకున్న అత్యున్నత గౌరవానికి చిహ్నంగా ఎంచుకున్నారు. ఇది ఒక రకంగా భారతదేశంలోని విమర్శకులకు బలమైన సందేశం ఇచ్చింది. మన దేశంలో వివాదాలకు గురయ్యే అంశాన్ని ఒక విదేశం ఇంతగా గౌరవించడం మోడీ ఎఫెక్ట్ మరియు భారతదేశ గొప్పతనానికే నిదర్శనం. సాంస్కృతిక దౌత్యం, కల్చరల్ డిప్లొమసీ. మోడీ ఎక్కడికి వెళ్ళినా యోగా, ఆయుర్వేదం, భాష లేదా సంగీతం ద్వారా భారతదేశ సాఫ్ట్ పవర్ని ప్రదర్శిస్తారు. ఆ దేశ నేతలతో ఆయన ఏర్పరచుకున్న వ్యక్తిగత అనుబంధం వల్లే వారు మోడీని ఖుషి చేయడానికి భారతీయుల మనసుకు దగ్గరైన అంశాలను ఎంచుకుంటున్నారు. గతంలో ఆఫ్రికా దేశాలకు వెళ్తే కేవలం ఆర్థిక ఒప్పందాలు మాత్రమే జరిగేవి. కానీ ఇప్పుడు భారత్ అంటే ఒక బలమైన సంస్కృతి కలిగిన దేశం అనే గుర్తింపును మోడీ తీసుకువచ్చారు. వందే మాతరం గేయం మాతృభూమికి వందనం అని చెబుతుంది. ప్రపంచం మొత్తం ఒకే కుటుంబమని నమ్మే భారత్ తన సంస్కృతితో ఇతర దేశాలను ఎలా ప్రభావితం చేయగలదో ఈ సంఘటన నిరూపించింది. విదేశీయులు మన పాటను గౌరవంగా పాడుతుంటే భారతీయులందరూ గర్వంతో తల ఎత్తుకునేలా ఈ పర్యటన సాగింది. ఇథియోపియా పార్లమెంటులో మోడీ ప్రసంగం ముగిసాక వచ్చిన స్టాండింగ్ ఓవేషన్, ఆ తర్వాత ఈ వందే మాతరం గానం, ఇవన్నీ చూస్తుంటే భారత్ ఇథియోపియా సంబంధాలు కేవలం కాగితాల మీద ఒప్పందాలకే పరిమితం కాలేదని, అవి ప్రజల హృదయాల మధ్య బంధంగా మారాయని అర్థమవుతోంది. ఇథియోపియా పార్లమెంటులో ప్రధాని మోడీ ప్రసంగం ముగిశాక వచ్చిన స్టాండింగ్ ఓవేషన్ కేవలం ఒక మర్యాదపూర్వక చర్య మాత్రమే కాదు, అది ఒక చారిత్రాత్మక ఘట్టం. దౌత్య వర్గాల్లో ఈ సంఘటనను భారతదేశం యొక్క పెరుగుతున్న అంతర్జాతీయ పలుకుబడికి నిదర్శనంగా అభివర్ణిస్తున్నారు. సాధారణంగా విదేశీ నేతలు ప్రసంగించినప్పుడు ఎంపీలు చప్పట్లు కొట్టడం సహజం. కానీ మోడీ ప్రసంగం ముగియగానే ఇథియోపియా పార్లమెంటు ఉభయ సభల సభ్యులు ఏకదాటిగా నిలబడి దాదాపు 2 నిమిషాల పాటు చప్పట్లు కొడుతూనే ఉన్నారు. ఈ స్థాయిలో స్పందన గతంలో చాలా తక్కువ మంది ప్రపంచ నేతలకు మాత్రమే దక్కింది. మోడీ సీటు వైపు నడుస్తున్నప్పుడు కూడా ఎంపీలు తమ స్థానాల్లోనే ఉండి ఆయన్ను అభినందించడం విశేషం. ఈ స్టాండింగ్ ఓవేషన్ చైనాకు ఒక బలమైన సంకేతం పంపింది. ఆఫ్రికా దేశాలు కేవలం అప్పుల కోసం చైనా వైపు చూడడం లేదని, గౌరవం మరియు నమ్మకం కోసం భారత్ వైపు మొగ్గు చూపుతున్నారని ఇది నిరూపించింది. ఇక ఇథియోపియా పార్లమెంటు సభ్యులను అంతగా ప్రభావితం చేసిన మోడీ స్పీచ్లో ఏం చెప్పారో చెప్తాను వినండి. గౌరవనీయులైన సభ్యులారా, ఇథియోపియాలో ఒక సామెత ఉందని నాకు చెప్పారు. సాలెగూళ్ళన్నీ ఒక్కటైనప్పుడు అవి ఒక సింహాన్ని కూడా కట్టేయగలవు. మేం కూడా మా భారతదేశంలో నమ్ముతాము, మనసులు కలిస్తే పర్వతాలు కూడా దారి ఇస్తాయి అని. నిజానికి సంఘీభావమే ఒక శక్తి మరియు సహకారమే అధికారం. ఈరోజు గ్లోబల్ సౌత్ దేశాలుగా, పురాతన నాగరికతలుగా మరియు మిత్రులుగా భారత్ మరియు ఇథియోపియా కలిసి నిలబడి ఉన్నాయి. అడిస్ అబాబా నగరంలోనే ఆఫ్రికన్ ఐక్యత కలలు ఒక రూపాన్ని దాల్చాయి. ఈ అద్భుతమైన నగరంలోని చాలా వీధులకు ఆఫ్రికా దేశాల పేర్లు పెట్టారని నాకు తెలిసింది.
హిందూ మహాసముద్రానికి అవతల వైపు ఉన్న న్యూఢిల్లీలో ఆఫ్రికన్ యూనియన్కి G20లో శాశ్వత సభ్యునిగా స్వాగతం పలికే గౌరవం భారతదేశానికి దక్కింది. గత సంవత్సరం ఇథియోపియా బ్రిక్స్లో పూర్తిస్థాయి సభ్యునిగా చేరడం ద్వారా మనం మరో చారిత్రాత్మక అడుగు వేశాం. వాస్తవానికి నా ప్రభుత్వ 11 ఏళ్ల కాలంలో భారత్ మరియు ఆఫ్రికా మధ్య సంబంధాలు అనేక రెట్లు పెరిగాయి. ఈ కాలంలో మన దేశాధినేతలు మరియు ప్రభుత్వాల మధ్య 100 కంటే ఎక్కువ పర్యటనలు జరిగాయి. గౌరవనీయులైన సభ్యులారా, గ్లోబల్ సౌత్ తన సొంత తలరాతను తానే రాసుకుంటోంది. భారత్ మరియు ఇథియోపియా దీని పట్ల ఒకే విధమైన దూరదృష్టిని కలిగి ఉన్నాయి. మా విజన్ ఏంటంటే గ్లోబల్ సౌత్ ఎదగాలి. అది ఎవరికో వ్యతిరేకంగా కాదు, అందరి కోసం ఎదగాలి. అభివృద్ధి న్యాయంగా ఉండే, సాంకేతిక అందరికీ అందుబాటులో ఉండే మరియు సార్వభౌమాధికారాన్ని గౌరవించే ప్రపంచం మా లక్ష్యం. సంపదను పంచుకునే, శాంతిని కాపాడే, నేటి వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే ప్రపంచం కావాలి. 1945 నాటి పాత నిబంధనలతో ప్రపంచం ముందుకు వెళ్ళలేదు. వ్యవస్థలు గతంలోనే చిక్కుకుపోతే అభివృద్ధి సాధ్యం కాదు. అందుకే భారతదేశం గ్లోబల్ డెవలప్మెంట్ కాంపాక్ట్ని నొక్కి చెబుతోంది. ఇది టెక్నాలజీ షేరింగ్, అందుబాటులో ఉండే ఆర్థిక సహాయం, సామర్థ్య పెంపు మరియు వాణిజ్యానికి ప్రాధాన్యత ఇస్తుంది. అందుకే నవంబర్లో జరిగిన G20 సమ్మిట్లో నేను ఆఫ్రికా స్కిల్ మల్టిప్లయర్ చొరవకు పిలుపునిచ్చాను. దీని ద్వారా 10 లక్షల మంది ట్రైనర్లకు శిక్షణ ఇస్తాం. ఇది మీ స్థానిక సామర్థ్యాలను పెంచుతుంది మరియు సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసం మీ ప్రయత్నాలకు తోడ్పడుతుంది అని మోడీ చరిత్రలో నిలిచిపోయే ప్రసంగాన్ని ఇథియోపియా పార్లమెంటులో ఇచ్చారు. భారత్ మరియు ఇథియోపియా దేశాల మధ్య సంబంధాలు కేవలం దౌత్యపరమైనవి మాత్రమే కావు. ఇవి కొన్ని శతాబ్దాల నాటి చరిత్ర మరియు సంస్కృతితో ముడిపడి ఉన్నాయి. క్రీస్తు శకం 1వ శతాబ్దంలోనే ఇథియోపియాకి చెందిన అక్షుమైట్ సామ్రాజ్యం మరియు భారతదేశం మధ్య పట్టు, సుగంధ ద్రవ్యాల వాణిజ్యం జరిగేది. 1వ శతాబ్దంలో ఇథియోపియాలోని అక్షుమ్ నగరం ప్రపంచంలోని 4 అగ్రరాజ్యాల్లో ఒకటిగా ఉండేది. అడులిస్ పోర్ట్, ఎర్ర సముద్ర తీరంలో ఉన్న ఈ రేవు పట్టణం ద్వారా భారతీయ వ్యాపారులు ఇథియోపియాకి చేరుకునేవారు. పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రేషియన్ సీ, క్రీస్తు శకం 1వ శతాబ్దంలో రాయబడిన ఈ గ్రీకు నావికా గ్రంథం భారత్ మరియు ఇథియోపియా బంధానికి అతిపెద్ద చారిత్రక ఆధారం. ఇందులో అదులిస్ రేవు పట్టణానికి మరియు భారతదేశంలోని బారు గజా, నేటి భరూచ్, గుజరాత్లో ఉంది ఈ ప్రాంతం, మరియు కేరళలోని ముజిరిస్ రేవులకు మధ్య ఉన్న ప్రత్యక్ష వాణిజ్య మార్గాల గురించి వివరించబడింది. పురావస్తు శాస్త్రవేత్తలకు ఇథియోపియాలో కుషానుల కాలం నాటి భారతీయ నాణేలు లభించాయి. అలాగే భారతదేశంలోని తీర ప్రాంతాల్లో అక్షుమైట్ రాజుల నాణేలు దొరికాయి. ఇది 2 దేశాల మధ్య జరిగిన భారీ స్థాయి వ్యాపారానికి నిదర్శనం. కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం 1వ శతాబ్దంలో భారతీయ బౌద్ధ భిక్షువులు ఇథియోపియా మీదుగా ప్రయాణించేవారు. ఇథియోపియాలోని కొన్ని పురాతన రాతి కట్టడాల శిల్పకళలో భారతీయ బౌద్ధ స్తూపాల ప్రభావం కనిపిస్తుందని చెబుతారు. ఒక ఇథియోపియా బానిస భారతదేశంలో ప్రధానిగా మారి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మొఘల్ సామ్రాజ్యాన్ని దశాబ్దాల పాటు గడగడలాడించాడు. ఆయన బతికున్నంతకాలం మొఘల్ జెండా అహ్మద్ నగర్ మీద పూర్తిగా ఎగరలేదు. ఆయనే మలిక్ అంబర్. మలిక్ అంబర్ 1548లో ఇథియోపియాలోని కాంటాబా ప్రాంతంలో చాపు అనే పేరుతో జన్మించాడు. అప్పట్లో ఇథియోపియాని అబిసీనియా అనేవారు. చిన్నతనంలోనే ఆయన్ని బానిసగా అమ్మేశారు. ఇథియోపియా నుండి యెమెన్ మీదుగా బాగ్దాద్కి తీసుకెళ్లారు. అక్కడ ఆయన యజమాని ఆయనలోని తెలివితేటలను గుర్తించి అంబర్ అని పేరు పెట్టాడు. అంబర్ అనగా తెలివైన వాడు అని అర్థం. 1570వ దశకంలో ఆయన్ని భారతదేశంలోని అహ్మద్ నగర్ సుల్తానేట్ ప్రధాని అయిన చెంగిజ్ ఖాన్ కొనుగోలు చేశాడు. చెంగిజ్ ఖాన్ అంటే మళ్ళీ ఆ చెంగిజ్ ఖాన్ కాదండి. చెంగిజ్ ఖాన్ మరణం తర్వాత ఆయన భార్య అంబర్కి బానిసత్వం నుండి విముక్తి కల్పించింది. అప్పటి నుండి ఆయన ఒక స్వతంత్ర సైనిక వీరుడిగా మారారు. బీజాపూర్ సుల్తానేట్లో కొంతకాలం పనిచేసిన తర్వాత ఆయనకు మాలిక్ అనగా నాయకుడు అనే బిరుదు లభించింది. తన స్వంత సైన్యాన్ని నిర్మించుకొని అహ్మద్ నగర్ రాజ్య రక్షణ బాధ్యతలు చేపట్టారు. 1600 సంవత్సరంలో మొఘలులు అహ్మద్ నగర్ కోటను స్వాధీనం చేసుకొని అప్పటి సుల్తాన్ బహదూర్ షాని బందీగా తీసుకెళ్లారు. అహ్మద్ నగర్ పతనమైందని అందరూ అనుకుంటున్న తరుణంలో మలిక్ అంబర్ నిజాంషాహీ వంశానికి చెందిన ముర్తజా నిజాం షా టూని సుల్తాన్ వారసుడిగా ప్రకటించి వెతికి పట్టుకొచ్చారు. అప్పుడు ముర్తజా వయసు కేవలం 5 సంవత్సరాలు మాత్రమే. ఆయన్ని పరండా కోటాలో సుల్తాన్గా ప్రకటించి అంబర్ స్వయంగా
పీష్వా అనగా ప్రధాని మరియు రీజెంట్ సంరక్షకుడిగా బాధ్యతలు చేపట్టాడు. రాజ్యానికి ఒక ముఖ చిత్రంగా ఆ బాలుని ఉంచి తెర వెనుక నుండి మొత్తం రాజ్యాన్ని నడిపించాడు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఈ మలిక్ అంబర్ దగ్గరే శివాజీ మహారాజ్ గారి తండ్రి షాబాజీ భోంస్లే ఒక సేనాధిపతిగా పనిచేశారు. ఈ షహాజీ భోంస్లే గురించి తెలియాలంటే మన ఛానల్లో ఉన్నటువంటి ఛత్రపతి శివాజీ గారి వీడియో చూడండి. అందులో క్లియర్గా షహాజీ గారి వీరత్వం గురించి వివరించాను. అక్బర్, జహంగీర్ వంటి శక్తివంతమైన మొఘల్ చక్రవర్తులు అహ్మద్నగర్ను పూర్తిగా జయించాలని ఎన్నో సైన్యాలను పంపారు. కానీ మలిక్ అంబర్ బతుకున్నంతకాలం వారు విజయం సాధించలేకపోయారు. మొఘల్ చక్రవర్తి జహంగీర్కి మలిక్ అంబర్ అంటే ఎంత కోపం అంటే ఆయన్ని యుద్ధంలో ఓడించలేక ఒక చిత్రకారుణ్ణి పిలిపించి జహంగీర్ అంబర్ తలను బాణంతో కొడుతున్నట్లు ఒక ఊహాజనిత పెయింటింగ్ వేయించుకున్నారు. అంటే నిజ జీవితంలో ఓడించలేక కనీసం పెయింటింగ్లోనైనా ఓడించి తృప్తి పొందాలనుకున్నాడు జహంగీర్. అంబర్ మరణించిన 10 ఏళ్ల తర్వాత 1636లో మాత్రమే మొఘలులు అహ్మద్నగర్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకోగలిగారు. అంటే ఆయన మరణం ఆ రాజ్యానికి రక్షణ కవచం కోల్పోయినట్లయింది. మలిక్ అంబర్ వంటి యోధులు డెక్కన్ ప్రాంతంలో పాలిస్తుంటే గోవాలో కూడా ఇథియోపియా సంతతికి చెందిన వారు ఉండేవారు. వీరిని సిద్దీలు, హబ్షీలు అనేవారు. కొందరు పోర్చుగీస్ సైన్యంలో ఉండగా మరికొందరు స్వతంత్రంగా వర్తకం చేసేవారు. 16వ శతాబ్దంలో గోవా అనేది కేవలం భారతదేశంలోని ఒక నగరం కాదు, ఇది ఇథియోపియాను కాపాడిన ఆయుధాగారం. భారత గడ్డపై ఉన్న గోవా వేల కిలోమీటర్ల అవతల ఉన్న ఒక దేశ భవిష్యత్తును మార్చేసింది. గోవా నుండి వెళ్ళిన ఆ 400 మంది సైనికులు, ఆ 8 ఫిరంగులు లేకపోతే ఇవాళ ఇథియోపియా మ్యాప్ మరోలా ఉండేది. భారత్ ఇథియోపియా మధ్య ఉన్నది కేవలం స్నేహం కాదు, ఇది రక్తంతో రాసిన చరిత్ర. ఇథియోపియా చరిత్రలో అత్యంత క్లిష్ట సమయం 1541. అదాల్ సుల్తానేట్ దాడులతో ఇథియోపియా క్రైస్తవ సామ్రాజ్యం కూలిపోయే స్థితికి చేరింది. అప్పుడు ఇథియోపియా రాణి సబ్లా వంగేల్ పోర్చుగీసు వారి సాయం కోరారు. ప్రసిద్ధ నావికుడు వాస్కోడిగామా కుమారుడు క్రిస్టోవా డగామా నాయకత్వంలో గోవా నుండి 400 మంది ఆయుధ నిపుణులు, వందలాది తుపాకులు, 8 భారీ ఫిరంగులతో ఒక సైన్యం ఇథియోపియాకు బయలుదేరింది. అప్పట్లో ఇథియోపియా సైన్యం వద్ద కేవలం విల్లులు, బాణాలు, కత్తులు మాత్రమే ఉండేవి. గోవా నుండి వెళ్లిన ఈ అత్యాధునిక ఆయుధాలే యుద్ధ గమనాన్ని మార్చేశాయి. యుద్ధంలో క్రిస్టోవా వీరమరణం పొందినప్పటికీ ఆయన తెచ్చిన గోవా సైనికులు వెనుకడుగు వేయలేదు. వారు తమ ఫిరంగులతో శత్రువుల గుండెల్లో నిద్రపోయారు. ఈ సైన్యం ఇథియోపియా సైన్యంతో కలిసి వాయినా డగా యుద్ధంలో గెలిచి ఇథియోపియా సామ్రాజ్యాన్ని కాపాడారు. చివరకు ఇమాం అహ్మద్ చంపబడ్డాడు. ఇథియోపియా క్రైస్తవ సామ్రాజ్యం మళ్లీ నిలబడింది. నేటికి ఇథియోపియాలోని చరిత్ర పుస్తకాల్లో గోవా నుండి వచ్చిన ఆ సైనికులను రక్షకులుగా అభివర్ణిస్తారు. యుద్ధం ముగిసిన తర్వాత చాలామంది గోవా సైనికులు మరియు శిల్పులు ఇథియోపియాలోనే ఉండిపోయారు. వారు అక్కడ మెస్ట్రీస్ డి గోవా మేస్త్రీలుగా పేరు పొందారు. ఇథియోపియాలోని గోండార్ కోటల్లో ఉండే రాతి వంతెనలు, రక్షణ గోడల నిర్మాణం అచ్చం గోవాలోని పాత కట్టడాలను పోలి ఉంటాయి. ప్రధాని మోడీ తన పర్యటనలో ఈ చారిత్రక అంశాలను ప్రస్తావించినప్పుడు ఇథియోపియా ప్రజలు ఎందుకు అంతగా భావోద్వేగానికి లోనయ్యారో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. 2000 ఏళ్ల నాటి వాణిజ్యం, 16వ శతాబ్దపు సైనిక సహాయం, మలిక్ అంబర్ పాలన ఇవన్నీ కలిసి ఈరోజు వ్యూహాత్మక భాగస్వామ్యంగా రూపాంతరం చెందాయి. వీడియోలోని ఈ అపురూప సమాచారం మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే వీడియోను లైక్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇది ఈ వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్. బై బై అండ్ టేక్ కేర్. జై హింద్. వందే మాతరం.